హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలను అందిస్తుంది. ఇందులో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ ఆయుష్మాన్ భారత్ కూడా ఉంది. దీని కవరేజ్కి మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజ్ని విస్తృతం చేయడానికి ఆయుష్మాన్ వే వందన కార్డును అర్హత వయసును 70 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజ్ను పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇది అమల్లోకి వస్తే మరో 4.5 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం భారతదేశంలోని 40% కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు. కాగా ఇప్పుడు నిర్ణీత వయసును 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తే ఇది మరింత మంది వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటరీ కమిటీ ఆలోచిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను మరింత మందికి అందించడానికి వయసును తగ్గించడం మాత్రమే కాకుండా కవరేజీకి కూడా పెంచాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం 5 లక్షలు ఉన్న కవరేజ్ 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలోని అంతరాలకు కూడా పార్లమెంటరీ కమిటీ తన నివేదిక హైలైట్ చేసింది.